నమస్కారం అండి. మరపురాని కథలకి మీ అందరికీ స్వాగతం. మనం తెనాలి రామకృష్ణ కథలు చెప్పుకుంటున్నాం కదా! అందులోంచి మరొక కథ. కథ పేరు 'ఆడలేని సానికి మద్దెల ఓడలే'. మరి కథలోకెళ్ళే ముందు చివరి కథలో ఏం జరిగిందో చెప్పుకుందాం ఒకసారి. మళ్ళీ మర్చిపోతాను. మీకు ఇలాంటి కథలు వినడం ఇష్టమైతే తప్పకుండా మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ అందరికీ ఏవైనా కథలు వినాలనిపిస్తే కామెంట్ సెక్షన్‌లో రాయండి. సరే, చివరి కథలో మరి తాతాచార్యుల వారి దర్శనం కోరుకోవాలనుకున్నాడు రామకృష్ణుడు. కానీ అపరాచార్యులు అది కుదరనీయలేదు. ఏ వెండో బంగారమో తత్సమానమో తెస్తే కానీ దర్శన భాగ్యం లేదని గెంటేశాడు. రామకృష్ణుడు మాత్రం ఏం చేస్తాడు? తన దగ్గర అలాంటివి సమర్పించుకోవడానికి ఏం లేవు, తన కవిత్వం తప్పించి. తాతాచార్యుల వారి నివాసాన్ని గమనించటం మొదలెట్టాడు రామకృష్ణుడు. తాతాచార్యులు ఎవరు? తాతాచార్యులు రాయల గురువు గారు. రాయల గారిని కలవాలంటే ముందు తాతాచార్యుల వారి దర్శనం జరగాలి. రాయల గురువు తాతాచార్యుల వారి నివాసంలో ప్రతిరోజు సంగీత నృత్య సాహిత్య సభలు జరుగుతూ ఉండేవి. కవుల్లాగే వీళ్ళందరూ కూడా ఆయన మెప్పు కోసమే వచ్చారు అక్కడికి. వారి మెప్పు అనుగ్రహం పొందిన వారికి రాయలవారి దర్శనం చాలా సులభంగా లభిస్తూ ఉంటుంది. అయితే ఆ రోజు వచ్చిన నర్తకి అనుగ్రహం కోసం రాలేదు. ఆవిడ రాజనర్తకి, రంగసాని. తన నాట్య ప్రదర్శన ఏర్పాటైంది. తాతాచార్యుల వారి కుడివైపున అప్పలాచార్యులు, ఎడమవైపున తిమ్మన్నాచార్యులు వినయంగా చేతులు కట్టుకుని నిలబడి ఉన్నారు. నల్లగా, పొట్టిగా, లావుగా, గుండు పిక్క లాంటి ఇతన్ని ఆయన ముద్దుగా ఒరే నల్లతంబి అని పిలుస్తూ ఉండేవారు. అయితే ఆశ్రితులకి మాత్రం ఈ ఇద్దరంటే చాలా భయం ఉండోయ్. తాతాచార్యుల వారి ఆస్థానంలోకి రంగసాని వెనక మృదంగ వాద్యకారుడి వేషంలో ప్రవేశించాడు మన రామకృష్ణుడు. ఎలాగైనా సరే సమయం చూసుకుని తాతాచార్యుల వారిని తన కవితా ప్రతిభతో మెప్పించి తద్వారా రాయల వారి ఆశ్రయం సంపాదించాలని ఆశపడుతున్నాడు. నాట్య ప్రదర్శనకి రంగసాని సిద్ధంగా ఉంది, చూడడానికి తాతాచార్యులు సిద్ధంగా ఉన్నారు. తాతాచార్యుల వారు తలెత్తి రాజనర్తకి, పదకవితా పితామహులైన తాళ్లపాక అన్నమాచార్యుల వారి జగడపు తగబుల జాతర ఆ పాటని అభినయించి నీ జీవితాన్ని చరితార్థం చేసుకో అని ఆనతిచ్చారు. రాజనర్తకి తక్షణం నృత్య ప్రదర్శన ప్రారంభించింది. గానం, నృత్యం ఒకదానితో మరొకటి పోటీ పడ్డట్టు రసవత్తరంగా సాగుతున్నాయి. ఆ నాట్యం చూడటానికి వీళ్ళ ముగ్గురే కాదండి, సభికులు కూడా ఉన్నారు అక్కడ. సభికులందరూ ఆనంద పారవస్యంతో ఊగిపోతున్నారు. అంతలో గానం మధ్యలో నటువాంగం వచ్చింది. మరి గాయకులు తకిట తకిట అంటుంటే అందుకు తగ్గట్టుగా మృదంగం వాయిస్తూ రెచ్చిపోతున్నాడు మన రామకృష్ణుడు. గాయకులు, రామకృష్ణుడు ఒకరిని మించి మరొకరు పోటీపడి మరీ ప్రతిభని ప్రదర్శిస్తున్నారు. వారి ప్రతిభకి తగ్గట్టు నాట్యం చేస్తోంది రాజనర్తకి. కానీ వీళ్ళిలా పోటీ పడుతుంటే తను మాత్రం వాళ్లతో సమతూగలేక అలసి సొలసి చివరికి పాదం తడబడి అర్ధాంతరంగా కుప్పకూలిపోయింది. ఇంకేముంది, సభికులందరూ ఆశ్చర్యపడిపోయారు. రాజనర్తకి కింద పడిపోవడం. గుసగుసలాడారు, హాహాకారాలు చేశారు. రాజనర్తకి మృదంగం వైపు కోపంగా చూస్తూ తన తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఒరేయ్ తాళం తప్పుతోంది, మద్దలు ఓటిమోత మోగుతోందిరా చూసుకోవే అని అరిచింది. ఆడలేని సానికి మద్దెల ఓడలే అంటూ లేచి నిలబడ్డాడు మన రామకృష్ణుడు. అతన్ని చూస్తూనే తను మోసం, ఇతడు మా మద్దెలవాడే కాదసలు అని అరిచింది రాజనర్తకి.
ఆచార్యుల వారు ఆగ్రహిస్తూ, "ఎవరు నువ్వు? ఏమిటి మోసం?" అని గద్దించాడు. రామకృష్ణుడు చేతులు జోడించి, "స్వామి, దాసోహం గురుదేవా. నా పేరు రామకృష్ణుడు. నేనొక కవిని. నా కవితా ప్రతిభతో తమర్ని మెప్పించి రాయలవారి ప్రాపకం సంపాదించాలన్న ఆశతో తమర్ని కలుసుకునే దారి లేక ఇలా సాహసించాను. క్షమించండి, అనుగ్రహించండి" అన్నాడు వినయంగా. ఆచార్యుల వారు అనుగ్రహం ఆయనకి ఇంకాస్త కోపం పెరిగింది. ఇంకా ఆగ్రహిస్తూ, "అనుగ్రహమా? నీకా? వేషాలు కట్టి మోసాలు నేర్చిన నువ్వు కవినంటావా? నీ మొహానికి రాయలవారి ఆస్థానంలో స్థానమా? ఈ జన్మలో అది జరగదు. మర్యాదగా బయటికి పోతావా లేదా? మెడబెట్టి గెట్టించమంటావా?" అని గర్జించారు. రామకృష్ణుడు ఠబీమని చప్పుడయ్యేలా చేతులు జోడించి, "మీకా శ్రమ అనవసరం. నేనే వెళ్తాను. కానీ నేను కాళికాదేవి ముద్దు బిడ్డని, అనుగ్రహం పొందినవాణ్ణి. వికట కవినని గుర్తుంచుకోండి. సెలవు" అని చివాల్న వెనుతిరిగి వెళ్ళిపోయాడు. వికట కవి అన్న పేరు విని యావన్మంది అక్కడ మ్రాన్పడిపోయారు. అదండి మన కథ ఇవాళ. మరో చక్కటి కథలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.